మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర మంత్రి షెకావత్ తో ముగిసిన సీఎం జగన్ భేటీ. పోలవరం సవరణలను ఆమోదించాలని విజ్ఞప్తి. కేసీఆర్ నగర్ లో ఇళ్ల పట్టాలు పంపిణీ. పేదరికమే ప్రామాణికంగా లబ్ధిదారుల ఎంపిక. ఏలూరులో ఇళ్ల స్థలాల లేఅవుట్లను పరిశీలించిన ఆళ్ల నాని. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశాలు. కార్ఖానా పోలీస్ స్టేషన్ కొత్త భవనాన్ని ప్రారంభించిన మంత్రి. పోలీస్ శాఖను మరింత బలోపేతం చేస్తున్నామన్న మహమూద్ అలీ. శంషాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే. టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్న ప్రకాష్ గౌడ్. డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ ల భేటీ ముగిసింది. పోలవరం ప్రాజెక్టును సత్వరం పూర్తి చేయడానికి తగిన సాయం చేయాల్సిందిగా భేటీలో మంత్రిని కోరారు. బుధవారం జలశక్తి మంత్రితో భేటీ సీఎం జగన్ ఆయా అంచనాలను ఆమోదించాలని సవరించి వ్యయం 55,656 కోట్ల రూపాయల ఖర్చును ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. భూసేకరణ పునరావాస పనులకయ్యే ఖర్చును రీయింబర్స్ చేయాల్సిందిగా కోరారు. 2005 నుంచి 2006తో పోలిస్తే 2017-18 నాటికి తరలించాల్సిన కుటుంబాల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందుతుందని మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు. పేదరికమే ప్రామాణికంగా ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక చేస్తున్నామని అన్నారు. పేదలకు నయా పైసా ఖర్చు లేకుండా కట్టిస్తున్న ఇళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత లబ్ధిదారులపైనే ఉందని పేర్కొన్నారు. సిద్దిపేటలోని నర్సాపురంలో కేసీఆర్ నగర్ పేరిట నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు మంత్రి హరీష్ రావు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ సొంత అన్నయ్యలా ఆశీర్వదిస్తూ నూతన వస్త్రాలు బహుకరించి గృహప్రవేశాలు చేపిస్తున్నామన్నారు. కేసీఆర్ నగర్ కు ఆర్టీసీ బస్సు సౌకర్యం, బడి, రేషన్ షాపు, గుడి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. బస్తీ దవాఖానా వచ్చే వరకు తాత్కాలిక ప్రాథమిక చికిత్స కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. నిలబడే దూరం ఉండండి. ఈరోజు 180 మందిని
గృహప్రవేశం చేయించుకుంటా ఉన్నాం. మోరీలు ఎట్లా, మార్కెట్ ఎట్లా, ఫంక్షన్ హాల్ ఎట్లా, ఇస్త్రీ దుకాణం ఎట్లా, పాల దుకాణం ఎట్లా, కిరాణం దొరకాలి కదా, వీళ్ళకి స్కూల్ ఉండాలి కదా, దవాఖాన ఉండాలి కదా, పోలీస్ స్టేషన్ ఉండాలి కదా అని ఒకటొక్కటి ఆలోచించి 2.5 సంవత్సరాల్లో సకల సౌకర్యాలతో కూడినటువంటి కేసీఆర్ నగర్లో మిమ్మల్ని గృహప్రవేశం చేయిస్తా ఉన్నాం. మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు దవాఖాన ఒకటి కమ్ముండే, మళ్ళా దవాఖాన గంట దూరం పోతారా అని బస్తీ దవాఖాన కూడా శాంక్షన్ చేయించినాం. ఇక్కడ ఈయనే డాక్టర్ ఉంటాడు. ఇక మార్కెట్ కూడా కట్టినాం. ఇడ మళ్ళీ మాంసం కొనాలి, చేపలు కొనాలంటే అందకపోతారా మీరు? ఇంట్లోనే కూరగాయల మార్కెట్, మాంసం దుకాణం, చేపల దుకాణం, కటింగ్ దుకాణం, ఇస్త్రీ దుకాణం, పాల ప్యాకెట్లు అమ్ముకుంటాడు, కిరాణం అమ్ముకుంటాడు, అన్ని సవలతులు పోలీస్ స్టేషన్తో సహా పెట్టినాం. ఇక ఆ దుకాణాలు కూడా కట్టించినాం. అంటే ఇంత మంచి పద్ధతిలో హైదరాబాద్లో ప్రైవేట్ కమ్యూనిటీలో కూడా ఇంత పద్ధతిగా కట్టరు. మీకు ఎవరింటికి వాళ్ళకి మీటర్లు పెట్టినాం, నల్లా పెట్టినాం. అదేవిధంగా ప్రతి ఇంటికి పండ్ల చెట్లు పెట్టినాం. ప్రతి ఇంట్లో ఒక వెస్టర్న్ బాత్రూమ్ కట్టినాం, ఒక ఇండియన్ బాత్రూమ్ కూడా కట్టినాం. ఈ రకంగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినాం. మార్కెట్ కూడా అన్ని సౌకర్యాలతో ఉంటుంది. ఒక చిన్న పోలీస్ అవుట్ పోస్ట్ కూడా పెట్టినాం. దొంగ దొర భయం ఉంటుంది. ఏమన్నా అయితే మళ్ళీ గంట దూరం పోకుండా ఇక్కడనే మీ అందరికీ మహిళలు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, రక్షణ కూడా ఉండాలని చెప్పి పోలీస్ స్టేషన్ కూడా కట్టిస్తున్న దగ్గర పడ్డది. ఈ ఒక్కొక్క ఇల్లు విలువ ఎంత ఉంటుందో తెలుసా మీకు? నిజంగా ఈ ఇల్లు, ఇటువంటి ఇల్లు సిద్దిపేటలో కానీ హైదరాబాద్లో కావాలంటే 15 लाख రూపాయలు అవుతుంది. 15 లక్షల రూపాయల విలువ ఉంటుంది. 10 నుంచి 15 లక్షల రూపాయల విలువ కలిగిన ఇల్లు ఒక్క పైసా ఖర్చు లేకుండా, చెమట చుక్కబడకుండా, మనం ఇల్లు కట్టుకుంటే కూడా నీళ్లు పట్టాలి. పొద్దుగాలు వేసి పట్టమా నీళ్లు పట్టాలి, ఇసుక మొయ్యాలి, అవసరమైతే రాళ్ళు మొయ్యాలి, మేస్త్రిని దొలక రావాలి, సామాన్ కొనుక రావాలి, పెయింటింగ్ డబ్బలు తేవాలి. పేదల చిరకాల కోరిక సొంతింటి కల సాకారమయ్యే రోజు అతి దగ్గరలో ఉంటుందని ఏపీ ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా లక్ష్మీపురం, పోనంగి గ్రామాలలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసిన లేఅవుట్లను ఆయన పరిశీలించారు. స్థలాలు పరిశీలించిన అనంతరం అధికారులు, లబ్ధిదారులతో ఆళ్ల నాని మాట్లాడారు. ఈ నెల 25వ తేదీ నాటికి పూర్తి స్థాయిలో స్థలాలు అన్ని సిద్ధం చేసి ఉంచాలని అధికారులను ఆదేశించారు. పోనంగి గ్రామంలో పనులు మందకొడిగా సాగడం పట్ల అధికారులను, కాంట్రాక్టర్లను ప్రశ్నించారు. ఈ నెల 25వ తేదీ నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని స్థలాల లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు వీలుగా తయారు చేసి ఉంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నంబూరి తేజ్ భారత్, ఏలూరి ఆర్డీఓ కుమారి, పనబాక రచన, మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్, హౌసింగ్ పీడీఎన్ రామచంద్రారెడ్డి, ఎంఆర్ఓ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. చేయాల్సింది కదా, నువ్వు ఏదైతే ఇప్పుడు చేస్తావో 2050 అక్కడ ఎక్స్ట్రా లెవెలింగ్ ఏదైతే శాంక్షన్ వచ్చిందో అది రోడ్ కంప్లీట్ చేసి తర్వాత 10 days చేస్తాం. కొంచెం అలా చేసి ఇప్పుడు ఎంతమంది ఉన్నారమ్మా మీరు అక్కడ? కూర్చోండి. మీకు అక్కడ ఇచ్చిన ఇళ్ల స్థలాలు కావద్దు, ఇక్కడ కావాలంట, అంతేనా? కూర్చోండి. ఇది కాక ఇది ఎన్ని ఎకరాలు? ఏది ఎక్కడ చెప్పు. ఇది 186. మిగిలిన 2 ఇస్తూ ఈరోజు ఇంతమంది పేద ప్రజలకు ఈరోజు వారి కుటుంబాల్లో సంతోషాలని
మరి అందించేటువంటి విధంగా ఈరోజు 32 లక్షల మందికి ఒకే రోజున ఈ నెల 25వ తారీఖున మరి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆ కార్యక్రమం మరి ప్రారంభం కాబోతా ఉంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా 574 ఎకరాలు మరి సేకరించడం, అందులో 28,000 మందికి పైగా 28,000 నుండి 30,000 మందికి పైగా మరి ఇళ్ల స్థలాలు ఇప్పటికే మరి పూర్తి స్థాయిలో మేము సిద్ధం చేయటం, పొలాలు కొని పొలాలను ఏదో పేద ప్రజలకు ఇవ్వటం కాదు, పూర్తి స్థాయి లెవెలింగ్ చేయటం, దాన్ని ప్లాటింగ్ చేయటం, దానికి సంబంధించి ఇళ్ల నిర్మాణ కార్యక్రమాలు కూడా వెంటనే మొదలయ్యేలా చూడటం, ఇవన్నీ కూడా మరి మీరు చూస్తూ ఉన్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి పేద ప్రజలందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. వారి కళ తీరే రోజు, వారి కష్టాలు తీరే రోజు ఎంతో దూరంలో లేదని, దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పూర్తవుతూ ఉన్నట్టే మరి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఆ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఇళ్ల స్థలాలు సంబంధించి ఆ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినాయి. ఆ స్థలాలకు సంబంధించి లెవెలింగ్ పూర్తయిందా, ప్లాటింగ్ పూర్తయిందా, ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇంకేదైనా ప్రజల దగ్గర నుంచి ఇంకేదైనా ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకుని అవన్నీ కూడా పరిష్కారం చేస్తూ ఇళ్ల స్థలాలకు సంబంధించి ఆ కార్యక్రమాన్ని 25వ తారీఖున మరి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మొదలు కాబోతూ ఉంది. కాబట్టి ఆ కార్యక్రమానికి సంబంధించి పరిశీలన చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 3 ఏళ్లలో 27,000 పోస్టులు భర్తీ చేస్తే మరో 20,000 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నామని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. నేరాల నియంత్రణతో పాటు ప్రజల అవసరాలు పెరుగుతున్న దృష్ట్యా పోలీస్ శాఖను మరింత బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. సికింద్రాబాద్ పరిధిలో 4.25 కోట్లతో నిర్మించిన కార్ఖానా పోలీస్ ఠాణా కొత్త భవనాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక నేరాలు గణనీయంగా తగ్గిపోయాయని, రాజధానిలో గొలుసు చోరీలు 0% పడిపోయాయన్నారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సిహెచ్ మల్లారెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కె దామోదర్ గుప్తా, ఎమ్మెల్యే సాయన్న, నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, కంటోన్మెంట్ సీఈఓ అజిత్ రెడ్డి, పోలీస్ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ హైదరాబాద్ సేఫ్ ఉన్నది, హైదరాబాద్ భద్రంగా ఉందని కూడా చాలా అభివృద్ధి చెందుతుంది మన హైదరాబాద్ నగరం కూడా. దానికి తోడు మన ప్రజలు కూడా ఎక్కడికి వెళ్ళి ఏ రాష్ట్రంకి వెళ్ళి వచ్చినా కానీ సుఖ సంతోషాలతోటి మంచి ఆనందంగా భద్రతతోటి ఉంటున్నారు. కాబట్టి ఇంకా మన హైదరాబాద్ పోలీస్ వ్యవస్థ నిలబడ్డది, మన తెలంగాణ పోలీస్ నిలబడ్డదని కూడా మనవి చేస్తున్నా. అందరికీ కూడా దీనికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. కానిస్టేబుల్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి, పాత్రికేయ మిత్రులకు, స్థానిక ప్రజలకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు नहीं साहब हमारे लीडर साहब आ रहे, अरे लीडर साहब आ रहे थे, कहते अंदर जाना है पुलिस स्टेशन में कंप्लेंट देने के लिए, हमारे लीडर साहब आ रहे. इतना పబ్లిక్ తో భయం ఉంది. ఇప్పుడు ఏం భయం లేదు. ఇప్పుడు ఎంత ఫ్రెండ్లీ పోలీస్ ఉంది. చాలా హ్యాపీలో ఎవరు పోలీస్ స్టేషన్ పోతే అంటే 100% వాళ్ళకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. మా ఫ్రెండ్ దగ్గర వచ్చినా, మా బ్రదర్ దగ్గర వచ్చినా అట్లా పోలీస్ డిపార్ట్మెంట్లో రూల్ చేస్తున్నాం. ఇది చాలా మంచి సైన్ ఉంది మనకు. మన దగ్గర పీస్ అంటే చాలా, మన పబ్లిక్లో అంటే చాలా మెంటల్లీ టెన్షన్ లేదు. ఎంత ముందు ల్యాండ్ గ్రాబింగ్ ఎక్కువ అవుతుంది, ఏ స్టేట్లో లేదు. మన దగ్గర పీటీ యాక్ట్ బుక్ చేస్తున్నారు ఎవరు ల్యాండ్ గ్రాబింగ్ చేస్తారు. సీఎం గారు ఫ్యూచర్లో పోలీసులో ఏ మోర్ స్ట్రెంత్ ఎక్కువ చేయాలంటే ఇంకో 20,000 పోలీస్ కానిస్టేబుల్స్ లేకుంటే ఎస్ఐస్ లేకుంటే కావాలి, అందరికీ శాంక్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్లో ఇంకో 20,000 ఎక్కువ అవుతుంది పోలీస్ డిపార్ట్మెంట్లో స్టాఫ్స్. ఇది చాలా బాగా సైన్ ఉంది. సీఎం ఎవ్రీ టైం అంటే ప్రజా సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. ఆయన శంషాబాద్ మున్సిపాలిటీలో చైర్పర్సన్ సుష్మా మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 2 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వాల పాలనలో అభివృద్ధి కుంటుపడిందని, నేటి తెలంగాణ ప్రభుత్వం హయాంలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. కేసీఆర్ పాలన దేశానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు.
మైనార్టీలు కోరిన విధంగా వైకుంఠ ధామానికి స్థల సేకరణ చేయాలని తహసీల్దార్ కు సూచించారు. ఈరోజు శంషాబాద్ మున్సిపాలిటీలో ఎంతో సంతోషంతో ఈరోజు వైకుంఠ గ్రామం మన రోడ్ ఎడల్పు ఆటోలు లారీలు ఇవ్వడం కూడా చాలా సంతోషం. మున్సిపల్ చైర్మన్ గారు, కమిషనర్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కోఆప్షన్ మెంబర్లు అందరూ కూడా, పత్రికా మిత్రులందరూ కూడా రావడం చాలా సంతోషం. ఇక్కడ చూస్తున్నారు మీరు వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి ముందుకు పోతూ ఏనాడు కూడా ముఖ్యమంత్రి గారు పని చేస్తానని చెప్పలేదు, ఎక్కడ కూడా మేనిఫెస్టోడు. కానీ ఈరోజు చెయ్యని పనులు చెప్పని పనులు చేస్తుంటే మాకు కూడా ఎంతో ఆనందం అనిపిస్తుంది. ప్రజలు కూడా దీన్ని సంతోషించాలి. ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో జరిగినందుకు, ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారు. ఇలా వైకుంఠ గ్రామం చూస్తుంటే నాకు కూడా ఎంతో ఆనందం అనిపించింది. ఎందుకంటే ఇక్కడ అంతా చుట్టుపక్కల నాడు చిన్న రోడ్ల పూట అక్కడిక్కడ అన్ని కూడా లక్షణం ఉండేది. దాని విధంగానే ఈరోజు పెద్ద ఎత్తున దగ్గర దాన్ని 5 ఎకరాల మీద తీసుకుంటాం కూడా చాలా గొప్పతనం. అలాంటివన్నీ కూడా మనిషి కట్టి అన్ని ఘోరమైన ఇన్కమ్ ముందు అందరం పోతుంది. కానీ ఇలాంటి పని చేయడం మనకు చాలా సంతోషం. ఇలా కేటీఆర్ గారు యువకుడు ఎప్పుడైనా ఒకటే చెప్తుంటాడు, ప్రజలకు మనం అందరం కూడా ఏదైతే కోరుతారో ప్రజలకు మనం చేసినప్పుడే మనం ప్రజలు నమ్ముతారని అనుకోని ఈరోజు ఎంతో కూడా మేము అంతా చూస్తుంటే ఇదే కూడా ఎంతో ఇలా మన 111 ఉన్నా మన ప్రభుత్వం ద్వారా డబ్బులు తీసుకొచ్చి ఈ పని చేస్తున్నామంటే ప్రజలందరూ కూడా సంతోషించే అవసరం ఉన్నది. ప్రజలందరూ కూడా అందరూ సహకరించాలి. ఇంకా చాలా డెవలప్ చేసినాం, ఇంకా కూడా చూస్తున్నాం. ఒకటే కాకుండా ఇంకా మనం ప్రాముఖ్యత కూడా వీళ్ళందరూ టూరిజం చేయాలనే ఆలోచనతో ఉన్నాం. డిమాండ్ల సాధన కోసం ఉద్యమాలు చేస్తున్న క్షేత్ర సహాయకుల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. 7,610 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల నుంచి తొలగించడాన్ని ఆయన తప్పుపట్టారు. తక్షణమే వీరిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఉద్యమాలతో ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ఉద్యోగాల కోసం ఉద్యమాలు చేస్తే అణిచివేయడం సరికాదన్నారు. ప్రభుత్వం స్పందించి వారిని ఉద్యోగాల్లో చేర్చుకోకపోతే రాజకీయ పరమైన ఉద్యమానికి తెరతీస్తామని కృష్ణయ్య హెచ్చరించారు. గ్రామీణ ఉపాధి పథకం కింద పనిచేస్తున్నటువంటి 7,610 మందిని రాష్ట్ర ప్రభుత్వము అన్యాయంగా, అక్రమంగా, ఏ కారణం లేకుండా గత మార్చి నెలలు అంటే దాదాపు 9 నెలల కింద తొలగించారు.
అంటే వీళ్ళని ఉద్యమం చేస్తున్నారనే కారణంతో వాళ్ళని తొలగిస్తున్నామని చెప్పి ప్రభుత్వ మంత్రులు కానీ అధికారులు కానీ చెప్పారు. నేను అడుగుతున్న ముఖ్యమంత్రిని, మీరు ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చి ముఖ్యమంత్రి అయ్యారు, వీళ్ళు ఉద్యమం జాబులు వాళ్ళ జీతాలు పెంచమని, వాళ్ళని రెగ్యులరైజ్ చేయమని, వాళ్ళ కనీస డిమాండ్లు నెరవేర్చమని ఉద్యమాలు చేస్తే ఉద్యోగం నుంచి తొలగించడం అనేది చాలా అన్యాయం. అందుకే ఈ విషయంలో మన ముఖ్యమంత్రి గారు పాజిటివ్గా ఆలోచించి వీళ్లకు వెంటనే ఉద్యోగాలకు తీసుకోవాలి. వీళ్ళకు ఉద్యోగాల నుంచి తీసేయడంతో మానసికంగా కృంగి 21 మంది చనిపోయారు. బహుశా ప్రపంచంలో నియంతృత్వం రాజ్యాలలో కానీ రాజరిక వ్యవస్థలో కానీ ఇలాంటి నిరంకుశ వైఖరి ఉద్యమం చేస్తే తొలగించినటువంటి ఘట్టాలు ప్రపంచంలోనే ఎక్కడ లేవు. పైగా వీళ్ళు ఏం పెద్ద ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కాదు. కుంభకోణాలు చేయలేదు, భూ కబ్జాలు పెట్టలేదు, లేకపోతే స్కాములు చేయలేదు, కమిషన్లు తీసుకోలేదు. వాళ్ళు కనీసం మా ఉద్యోగాలు మాకు కావాలని ఉద్యమాలు చేస్తుంటే కూడా వాళ్ళని అణిచిపెట్టడము సరైన విధానం కాదు. ముఖ్యమంత్రి గారు డెమోక్రటిక్ సెటప్లు ఉన్నాడు కాబట్టి అధికారం ఎవరికి శాశ్వతం కాదు. కాబట్టి ఈ ఉద్యోగాలు వీళ్ళకి వెంటనే ఇవ్వాలి. దీనిలో 90% రాష్ట్ర ప్రభుత్వము బడ్జెట్ కూడా ఏం ఖర్చు అయ్యేది లేదు. 90% బడ్జెట్ కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. పైగా వీళ్ళ చేతిలో ప్రతి గ్రామంలో ఒకరు ఉంటారు. 50% పబ్లిక్ను వీళ్ళు ప్రభావితం చేసేటటువంటి శక్తివంతులు. కాబట్టి వీళ్ళతోటి పెట్టుకోవడము సరైన విధానం కాదని నేను ముఖ్యమంత్రి గారికి సూచిస్తున్నా. ఎందుకంటే తెలంగాణ వస్తే ఇంటికొక ఉద్యోగం ఇస్తా అన్నారు. ఇంటికొక ఉద్యోగం కాదు కదా, రాష్ట్రంలో ఖాళీ ఉన్న 2,50,000 ఉద్యోగాలను కూడా భర్తీ చేయడం లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు దిగొచ్చి 50,000 అన్నారు. 50,000 కాదు, మొత్తం 2,50,000 ఉద్యోగాలు భర్తీ చేయాలి. అదేవిధంగా చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లకు, పెద్ద పెద్ద ఇంజనీర్లకు, రిటైర్ అయిన వాళ్ళని కూడా కొనసాగిస్తున్నారు. 3,000 మంది ఉన్నారు, వాళ్ళని తీసేయాలి. రెండవది, తొలగించినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లను ఇమ్మీడియట్గా 8 రోజుల్లో వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ప్రజాస్వామ్యం. ఎవరి వీళ్ళకి ఇచ్చే జీతాలు కానీ, వీళ్ళకి ఇచ్చే ఉద్యోగాలు కానీ ఎవరి ఇళ్లకి వెళ్ళి, ఏ నాయకుల ఇళ్లకి వెళ్ళి ఎవరి ఆస్తులు అమ్మి ఇవ్వడం లేదు. ఇది ప్రజల డబ్బు. ప్రజలను మేము అందరం అడుగుతున్నాం, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వండి. మేము కట్టిన పన్నుల నుంచే కదా వాళ్ళకి ఇచ్చేది. కాబట్టి మేమే ప్రజలమే కోరుతున్నాం. కాబట్టి వీళ్ళ ఉద్యోగాలు వీళ్ళకి ఇవ్వాలని చెప్పి ఫీల్డ్ అసిస్టెంట్లకు, ఇంకా వీళ్ళు రోజు ఉద్యమాలు చేయడానికి హైదరాబాద్ చుట్టే తిరుగుతున్నారు. నివర్ తుఫాన్ బాధిత రైతులకు అండగా ఏర్పాటు చేసిన రైతు కోసం దీక్ష కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొని సంఘీభావం తెలిపారు. రైతులతో, రైతు కూలీలతో, మహిళా సోదరీమణులతో కలిసి తెనాలిలో ఏర్పాటు చేసిన ఈ నిరాహార దీక్ష శిబిరం నుండి ప్రభుత్వం మీద నిరసన తెలియజేస్తున్నామని ఆయన చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కళ్లు తెరిపించాలని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించేలా చేయడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. అన్ని నియోజకవర్గాల్లో దీన్ని స్ఫూర్తిగా తీసుకుని దీక్షలు ప్రారంభించాలని ఆయన పిలుపునిచ్చారు. దీన్ని బట్టి పోలవరం డ్యామ్ ఎప్పుడవుతుందో అర్థమైందా? దయచేసి అర్థం చేసుకోండి. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు, రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముగ్గురు ముఖ్యమంత్రులు 5,135 కోట్లు ఖర్చు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో 11,537 కోట్లు ఖర్చు ఇలాగే కట్టాడు. మీరు ఈ భాష మాట్లాడకపోతే బూతుల మంత్రులు మమ్మల్ని ఏమని తిడుతున్నారా అంటే చంద్రబాబు నాయుడు గారు ఆనందబాబు తిప్పులేనావా? నువ్వు మాట్లాడు, పెద్ద మనిషి, నువ్వు రచ్చబండ మీద మాట్లాడు. వాడు తిడతాడని భయం. ఏం తిడతారా? కేసులు పెడతారు, తీసుకెళ్ళి 2 రోజులు జైల్లో పెడతారు. ఉంచుకుంటారా? మన ఎంతకన్నా పెట్టుకోమని 18 కేసులు పెట్టారు. పెట్టుకోమన్నా, ఇంకా 18 కేసులు పెట్టుకో. ఏమైనా ఓడుతున్నా? మనం భయపడతా? దయచేసి మీరు నోళ్ళు తెరవనంత కాలం ఈ దద్దమ్మలు మన మీద పెత్తనం చేస్తారు. మా బూత్ మంత్రం ఉన్నాడు,
కోత మొక్కాడిస్తున్నాడు. ఎంత? రోజుకు 3 కోట్లు కోత మొక్కాడిస్తున్నాడు. ఇప్పుడు నేను అన్నా కదా, గొల్లపొళ్ళు లారీ గుద్దుతాడు. ఏందే 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేశాను, 5 ఏళ్ళు మంత్రిగా పనిచేశాను. అక్కడ తమిళసా ఇక్కడ కూడా ఆడొచ్చినాడు ఉండే ఉంటారు. పెద్ద మనుషులు ఉంటే గుడి మీద చేసుకోండి. అక్కడ గుడివాడ నియోజకవర్గంలో తమిళసులో మాట్లాడమ్మా. ఇసుక పంది కుక్కలాగా దోచుకుంటున్నారమ్మా. బెంగళూరుకు 1,00,000 లారీ, మద్రాసుకు 1,00,000 లారీ, ఇటు హైదరాబాద్కి 1,00,000 లారీ. లారీ వెళ్తే 1,00,000 అమ్మా. ఓటాదారులు ఎమ్మెల్యేలు మంత్రులేనమ్మా. ఉమ్ముకుంటా ఉన్నారు, గుద్దుకుంటా ఉన్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్టుకుంటా ఉన్నారు. 40 మంది ఎమ్మెల్యేలు జైలుకి వెళ్తారు. 40 మంది ఎమ్మెల్యేలు వదిలిపెట్టా. ఎవరిని వదిలిపెట్టా? మొన్న 5 ఏళ్ళు ఓ పక్కే చూశారు, రేపు 2వ పక్క చూపిస్తాం. ఎందుకంటే జూన్ తర్వాత చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర మంత్రి షెకావత్ తో ముగిసిన సీఎం జగన్ భేటీ, పోలవరం సవరణలను ఆమోదించాలని విజ్ఞప్తి. కేసీఆర్ నగర్ లో ఇళ్ల పట్టాల పంపిణీ, పేదరికమే ప్రామాణికంగా లబ్ధిదారుల ఎంపిక. ఏలూరులో ఇళ్ల స్థలాల లేఅవుట్లను పరిశీలించిన ఆళ్ల నాని, త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశాలు. కార్ఖానా పోలీస్ స్టేషన్ కొత్త భవనాన్ని ప్రారంభించిన మంత్రి, పోలీస్ శాఖను మరింత బలోపేతం చేస్తున్నామన్న మహమూద్ అలీ. శంషాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్న ప్రకాష్ గౌడ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.